Now, glossary. Glossary means meanings. These meanings are also very important for not only children but for DSC and TET candidates. అంటే మనకు ఈ గ్లోజరీలో ఉన్నటువంటి మీనింగ్స్ అనేటివి టెట్ ఎగ్జామ్ కానీ డిఎస్సిలో కానీ ఇవ్వడానికి ఆస్కారం ఉంది కాబట్టి వీటిని కూడా ఒకసారి చూద్దామా. వెకేషన్ మీన్స్ హాలిడే. వెకేషన్ మీన్స్ హాలిడే అంటే సెలవులు. ఎగ్జైటెడ్ అంటే థ్రిల్డ్ అనమాట. న్యూమరస్ న్యూమరస్ అంటే మెనీ అంటే చాలా అని. లష్ అంటే ఫ్రెష్ అనమాట. స్కేర్ క్రో అంటే ఏ హ్యూమన్ లైక్ ఆబ్జెక్ట్ ఇన్ ఓల్డ్ క్లోత్స్. ఇక్కడ చూడండి, పాత బట్టలు వేసి ఒక దిష్టి బొమ్మను ఇక్కడ పెట్టారు చూసారా, దీన్నే స్కేర్ క్రో అంటారు. అంటే టు మేక్ ద బర్డ్స్ ఫియర్, పక్షులను భయపెట్టడానికి రైతులు ఇలాంటి స్కేర్ క్రోస్ అరేంజ్ చేస్తారన్నమాట. మన లెసన్లో వచ్చింది కదా. నెక్స్ట్ చూడండి, లాడెన్ అంటే వెయిడ్ డౌన్ విత్ ఏ లోడ్, అంటే బరువెక్కినటువంటి చెట్లు క్రిందికి వంగతాయి కదా, ఆ విధంగా వంగడాన్ని లాడెన్ అంటారనమాట. స్వేయింగ్ మూవ్ ఆర్ కాస్ట్ టు మూవ్ స్లోలీ. స్వేయింగ్ అంటే కదలడం కానీ లేదంటే ఎవరైనా కదిలిస్తే కదలడం కానీ స్వేయింగ్. థ్రెషింగ్ సెపరేటింగ్ గ్రెయిన్. థ్రెషింగ్ అంటే ధాన్యాన్ని వేరు చేయడం. సెపరేటింగ్ గ్రెయిన్ అంటే ధాన్యం. స్ప్లాషింగ్ సౌండ్ మేడ్ బై సంథింగ్ స్ట్రైకింగ్ ఇన్ టు వాటర్, అంటే నీటిపైన శబ్దం చేసేది. పెబుల్స్ స్మాల్ స్మూత్ అండ్ రౌండ్ స్టోన్స్, చిన్నగా ఉన్నటువంటి రౌండ్గా ఉన్నటువంటి చిన్న చిన్న రాళ్ళను పెబుల్స్ అంటారు, అంటే గుళక రాళ్ళు అని. నా యాక్టివిటీ నెంబర్ 2లో సెకండ్ క్వశ్చన్ చూడండి. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ రైట్ ద కరస్పాండింగ్ లెటర్స్ ఇన్ ద బ్రాకెట్స్. మనం ఏం చేయాలంటే ఇక్కడ 5 క్వశ్చన్స్ ఇచ్చారు, 5 బ్లాంక్స్ ఇచ్చారు. ఆ బ్లాంక్స్లో సరిపోయేటటువంటి జవాబు యొక్క అక్షరాన్ని బ్రాకెట్లో రాయమన్నారు. మరి చూద్దామా. సంతోష్ వెంట్ టు డాష్ రామాపురం, కృష్ణాపురం, రంగాపురం. విచ్ ఈస్ ద రైట్ ఆన్సర్? సంతోష్ వెంట్ టు రామాపురం ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఏ రాయాలన్నమాట. నెంబర్ 2 చూడండి. ద ప్యాడీ ఫీల్డ్స్ అంటే వరి పొలాలు. వర్ డాష్ ఇన్ కలర్, ఏ కలర్లో ఉన్నాయి? వైట్, గ్రీన్, బ్లూ. అవి ఉన్నది వైట్ గ్రీన్ కలర్లో ఉన్నాయి కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెంబర్ 3 డాష్ హెల్ప్డ్ హిస్ ఫాదర్ ఇన్ మిల్కింగ్ ద కౌస్, అంటే డాష్ హెల్ప్డ్ హిస్ ఫాదర్ ఇన్ మిల్కింగ్ ద కౌస్. నాన్నగారు పాలు పితికేటప్పుడు ఎవరు హెల్ప్ చేశారు అని. ఇక్కడ పీటర్, శృతి, అమన్. ఈ అమన్ అనే అబ్బాయి వాళ్ళ నాన్నకు పాలు పితికే దాంట్లో హెల్ప్ చేశాడు. మరి శృతి, పీటరు, అమన్ వీళ్ళు ముగ్గురు, దీస్ 3 ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ పల్లవి ఫ్రెండ్స్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. క్వశ్చన్ నెంబర్ 4 ద గర్ల్స్ వర్ ప్లేయింగ్ నియర్ డాష్. ద గర్ల్స్ వర్ ప్లేయింగ్ నియర్ ఏ డాష్ ట్రీ, అంటే ఏ చెట్టు దగ్గర వాళ్ళు ఆడుకున్నారు గర్ల్స్? బనియాన్ ట్రీ, కోకోనట్ ట్రీ, నీమ్ ట్రీ. ఇక్కడ బనియాన్ ట్రీ అనేది రైట్ ఆన్సర్ అనమాట. బనియాన్ ట్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. బనియాన్ ట్రీ అంటే ఏమి? మర్రి చెట్టు. నెక్స్ట్ 5th క్వశ్చన్. సంతోష్ రిటర్న్డ్ హోమ్ ఆన్ డాష్. సంతోష్ తిరిగి వాళ్ళ ఊరికి ఎప్పుడు వెళ్ళాడు? ఏప్రిల్ 24th, ఆన్ ఏప్రిల్ 28th, ఆన్ జూన్ 11th. సో ఆన్ ఏప్రిల్ 28th ఈజ్ ద రైట్ ఆన్సర్. సో వీ హ్యావ్ టు రైట్ బి ఇన్ ద బ్రాకెట్. ఓకే. నౌ యాక్టివిటీ నెంబర్ 3 వొకాబులరీ. వొకాబుల్ అంటే పదజాలం, అంటే కొత్త కొత్త పదాలు మనం నేర్చుకోవాలి కదా, అందుకని. లెట్ us రీవిజిట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద రీడింగ్ టెక్స్ట్. మనకు రీడింగ్ టెక్స్ట్ చదివాం కదా, అందులో ఉన్నటువంటివే మళ్ళీ ఒకసారి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఐ గాట్ ఏ సీట్ నియర్ ద విండో దగ్గరనే నాకు సీట్ చిక్కింది. ఐ హ్యావ్ టేస్టెడ్ ద ఫస్ట్ మ్యాంగో ఆఫ్ ద సీజన్. నేను ఈ మ్యాంగో సీజన్లో ఉన్నటువంటి మొట్టమొదటి కాయని నేనే తిన్నాను అని అన్నాడు, టేస్ట్ చేశాను. ద ఆపోజిట్ వర్డ్స్ ఫర్ ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ ఫార్ అండ్ లాస్ట్ రెస్పెక్టివ్లీ. సచ్ వర్డ్స్ విచ్ గివ్ ద ఆపోజిట్ మీనింగ్స్ ఆర్ కాల్డ్ యాంటోనిమ్స్. ఇక్కడ చూడండి, నియర్ అనేదానికి అండర్లైన్ చేశారు, ఫస్ట్ అనేదానికి అండర్లైన్ చేశారు. నియర్కు ఫార్ అని, ఫస్ట్కు లాస్ట్ అని ఆపోజిట్ వర్డ్స్ అనమాట, అంటే వ్యతిరేక పదాలు. యాంటోనిమ్ అంటే ఏమి? వ్యతిరేక పదాలు. నియర్ అనేదానికి ఫార్ అని. నియర్ అంటే దగ్గర, ఫార్ అంటే దూరం. ఫస్ట్ అంటే మొదటిది, లాస్ట్ అంటే చివరిది.
కాబట్టి నియర్కు ఫారు, ఫస్ట్కు లాస్ట్ అనేటివి ఆపోజిట్ వర్డ్స్. వాటిని యాంటోనిమ్స్ అంటాం. ఏమంటాము? యాంటోనిమ్స్. హియర్ ఆర్ సమ్ యాంటోనిమ్స్ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఇక్కడ కొన్ని యాంటోనిమ్స్ ఇచ్చారు, అంటే వ్యతిరేక పదాలు ఇచ్చారు. అవి చూద్దామా? లెస్ తక్కువ, మోర్ ఎక్కువ, ఫ్రెష్గా ఉన్నటువంటి, స్టేల్ చద్దిబడినటువంటి. ఫ్రెష్ అంటే తాజాగా ఉన్నటువంటి లెక్క. స్టేల్ అంటే ఎప్పుడో తయారు చేసింది, ఇప్పుడు సర్దిపడిపోయింది అని లెక్క. బ్యూటిఫుల్ అందమైన, అగ్లీ వికారమైన, హార్డ్ గట్టిగా ఉన్న, సాఫ్ట్ మెత్తనైన, థిక్ మందమైన, థిన్ పలచనైన, నేరో ఇరుకైన, బ్రాడ్ వెడల్పైన. నౌ రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ by changing the underlined words with its opposite. One has been done for you. ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చారు, అందులో అండర్లైన్ చేసినటువంటి పదాలకు ఆపోజిట్ వర్డ్స్ రాయమని చెప్పారనమాట. వన్ ఎగ్జాంపుల్ ఈజ్ గివన్. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఎగ్జాంపుల్, అవర్ జర్నీ స్టార్టెడ్ టుడే. మా ప్రయాణం ఈరోజు సాగింది. స్టార్టెడ్ అండర్లైన్డ్. అవర్ జర్నీ ఎండెడ్ టుడే. ఎండెడ్, started. These two are opposite words. Okay, now let us write the underlined words by changing its opposite meaning. ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వాటిలో అండర్లైన్ చేసిన వాటిని ఆపోజిట్ మీనింగ్ రాసి వాక్యాన్ని తిరిగి రాయాలి. ద వెదర్ వాజ్ ప్లెజెంట్ ఇన్ ద మార్నింగ్. ఇక్కడ ద వెదర్ అంటే వాతావరణం, వాజ్ ప్లెజెంట్ ఇన్ ద మార్నింగ్. ఉదయము వాతావరణం చాలా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ దీనికి ఆపోజిట్ వర్డ్ ఏం రాయాలి? అన్ప్లెజెంట్ అని రాయాలి. ద వెదర్ వాజ్ అన్ప్లెజెంట్ ఇన్ ద మార్నింగ్. ప్లెజెంట్, అన్ప్లెజెంట్ ఆపోజిట్ వర్డ్స్ అనమాట. ఆ విధంగా ఆపోజిట్ వర్డ్స్ రాయాలి. నెంబర్ 2 చూడండి. ద రివర్ వాజ్ సో క్లీన్. ద రివర్ వాజ్ సో క్లీన్ అంటే క్లీన్గా ఉంది, శుభ్రంగా ఉంది. మనం ఏం రాయాలి? ద రివర్ వాజ్ సో డర్టీ. DIRTY డర్టీ అని రాయాలి. దీనికి కూడా ప్లెజెంట్ అనే దానికి ముందు అన్ చేర్చి ప్లెజెంట్ అని రాస్తే సరిపోతుంది. సరేనా? నెంబర్ 3, ఐ శాట్ ఆన్ ఏ స్మూత్ రాక్. స్మూత్ రాక్ అంటే నైస్గా ఉన్నటువంటి బండ. మరి స్మూత్కు ఆపోజిట్ రఫ్ అనమాట. ROUGH రఫ్. ఐ శాట్ ఆన్ ఏ రఫ్ రాక్ అని రాయాలి. ద బ్రేక్ఫాస్ట్ వాజ్ డెలిషియస్. డెలిషియస్ అంటే రుచికరమైన. డెలిషియస్ అంటేనే రుచికరమైన. చూడండి, ద బ్రేక్ఫాస్ట్ వాజ్ డెలిషియస్ రుచికరమైంది. మరి డెలిషియస్ అంటే రుచికరమైంది కదా. రుచి లేనటువంటి దాన్ని ఏమంటామంటే డిస్టేస్ట్ఫుల్ అనొచ్చు. డిస్టేస్ట్ఫుల్, TASTEFUL డిస్టేస్ట్ఫుల్ అనొచ్చు. లేదంటే టేస్ట్లెస్ అనొచ్చు. TASTE టేస్ట్లెస్ అని కూడా రాయొచ్చు. ద బ్రేక్ఫాస్ట్ వాజ్ డిస్టేస్ట్ఫుల్ అని రాయొచ్చు. ద బ్రేక్ఫాస్ట్ వాజ్ టేస్ట్లెస్ అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్, ద మ్యాంగో వాజ్ టేస్టీ. మ్యాంగో చాలా రుచిగా ఉందంట. దీనికి కూడా టేస్ట్లెస్ అనేది రాసుకోవచ్చు. ద మ్యాంగో వాజ్ టేస్ట్లెస్. TASTE సరేనా? యాక్టివిటీ 4, 4వ యాక్టివిటీ చూద్దామా? సంతోష్ సా మెనీ థింగ్స్ ఇన్ రామాపురం. రామాపురంలో సంతోష్ చాలా విషయాలు చూశాడు. రైట్ ద వర్డ్స్ అసోసియేటెడ్ విత్ ద విలేజ్. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. అంటే ఆ విలేజ్తో సంబంధం ఉన్నటువంటి పదాలను ఇక్కడ రాయమన్నారు. అంటే ఇది ఒక కాన్సెప్ట్ మ్యాపింగ్ అనమాట. మైండ్ మ్యాపింగ్ అని, లేదంటే కాన్సెప్ట్ మ్యాపింగ్. అంటే కీపింగ్ ఏ వర్డ్ ఇన్ అవర్ మైండ్, కీపింగ్ ద వర్డ్ విలేజ్ ఇన్ అవర్ మైండ్, వీ హ్యావ్ టు రైట్ అసోసియేటెడ్ వర్డ్స్ విత్ విలేజ్. ఈ విలేజ్తో సంబంధం ఉన్నటువంటి వర్డ్స్ అని మనం ఇక్కడ రాయాలి. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ అంటే ఒకటి మీకోసము ఇచ్చాము అన్నారు. మరి రాద్దామా? విలేజ్కి వెళ్తే మనకు గ్రీన్ ఫీల్డ్స్ కనిపిస్తాయా? అదే ఇంకా మొట్టమొదటి మనకి ఏం కనిపిస్తాయి? అట్ ఫస్ట్ ఇఫ్ వీ ఎంటర్ ద విలేజ్ వీ కెన్ సీ న్యూమరస్ ట్రీస్. చూడండి, న్యూమరస్ NUMEROUS న్యూమరస్ ట్రీస్ అంటే చెట్లు, అనేక చెట్లు కనిపిస్తాయి. ఇంకా ఏముంటుంది మనకు? ఫ్రెష్ ఎయిర్, స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది అక్కడ. సిటీస్లో వీ కెనాట్ గెట్
ఫ్రెష్ ఎయిర్. ఇఫ్ వీ గో టు విలేజెస్ ప్లెంటీ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ వీ కెన్ హ్యావ్. మనకు ఎంత కావాల్సి ఉంటే అంత పీల్చుకోవచ్చు అనమాట కదా. నెక్స్ట్ స్కేర్ క్రోస్. మనకు అక్కడక్కడ స్కేర్ క్రోస్ అంటే దిష్టి బొమ్మలు కనిపిస్తాయా? పంట పొలాల్లో ఏం చేస్తారంటే రైతులు స్కేర్ క్రోస్ను ఏర్పాటు చేస్తారు. స్కేర్ క్రోస్ అంటే దిష్టి బొమ్మలు. ఇంకా ఏమేమి ఉంటాయి మనకు? ఎక్కడ చూసినా బర్డ్స్ అనేటివి పాటలు పాడుతుంటాయి కాబట్టి సింగింగ్ బర్డ్స్. ఏం రాసుకోవచ్చు? సింగింగ్ బర్డ్స్. అంటే మనకు పల్లెల్లో అయితే సింగింగ్ బర్డ్స్ కనిపిస్తాయి, టౌన్లో అయితే కనపడవు సింగింగ్ బర్డ్స్. ఇంకా ఏం కనిపిస్తాయి? అలా వెళ్తుంటే మనకు అక్కడ ఒక స్నానం చేయడానికి కెనాల్ దగ్గరికి వెళ్ళారు కదా, ఆ కెనాల్ ఎలా ఉంది? క్లీన్ కెనాల్, అంటే పరిశుభ్రమైనటువంటి కాలువ ఉంది. క్లీన్ కెనాల్ అంటే అక్కడ పెబ్బుల్స్ కానీ బాగా కనిపించినాయి అని చెప్పాడు కదా మనకు, అలాంటి కెనాల్స్ ఉంటాయి. ఇంకా ఏం కనిపిస్తాయి మనకు? ఇంకా వాళ్ళ తాతయ్యకు సహాయం చేయడానికి ఫార్మర్స్ వెళ్ళారు కదా, అంటే రైతులందరూ కూడా విలేజెస్లోనే ఉంటారు కాబట్టి ఫార్మర్స్. దెన్ ఇంకా ఆ వాటర్లో ఫిషెస్ ఉన్నాయి. ఆ ఫిష్ ఎలా కనిపించాయి ఈ అబ్బాయికి? కలర్ఫుల్ ఫిషెస్. COLO కలర్ఫుల్ ఫిష్. అంటే మనకి ఎక్కడ కానీ కనపడవు ఇక్కడ టౌన్స్ అండ్ సిటీస్లో మనకు కలర్ఫుల్ ఫిష్ కనపడవు, కెనాల్స్ ఉండవు. సో కీపింగ్ విలేజ్ ఇన్ అవర్ మైండ్ వీ హ్యావ్ టు రైట్ యాజ్ మెనీ యాజ్ వీ కెన్ రిగార్డింగ్ అసోసియేటెడ్ విత్ విలేజ్కి సంబంధించిన పదాలన్నీ మనం రాయొచ్చు ఈ విధంగా. సరేనా? నౌ యాక్టివిటీ నెంబర్ 5. దిస్ ఈజ్ గ్రామర్ పార్ట్ అనమాట. ఇక్కడ మనం గ్రామర్ అనేది నేర్చుకోవాలి. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కేర్ఫుల్లీ. ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలను కేర్ఫుల్గా మనం చదవాలి. దేర్ ఈజ్ నో వన్ అట్ హోమ్. ఇంటి దగ్గర ఎవరు లేరు. నో వన్ అంటే ఎవరు లేరు అని. నో వన్ అట్ హోమ్. అండ్ నథింగ్ ఈజ్ దేర్ టు డూ. చేయడానికి ఏమీ లేదు. ఎవరూ లేరు, ఏమీ లేదు. ఇట్ ఈజ్ వెరీ బోరింగ్. అక్కడ ఉండడం అనేది చాలా బోర్ కొడుతోంది, విసుగు పుడుతోంది. లెట్స్ గో అవుట్ అండ్ డూ సంథింగ్. బయట పోయి ఏదైనా చేద్దాం కదా. పల్లవి సెట్ సంతోష్. ఇక్కడ చూడండి, నో వన్, నథింగ్, సంథింగ్ అనేటివి అండర్లైన్ చేశారా? చూడండి. ఇన్ ద అబౌవ్ సెంటెన్సెస్, పై వాక్యాలలో ద అండర్లైన్డ్ వర్డ్స్ దట్ ఈజ్ నో వన్, నథింగ్ అండ్ సంథింగ్ do not refer to any specific person or thing. Such words are called indefinite pronouns. పైన ఇచ్చినటువంటి no one, nothing, something, these three words are not referring for specific persons or things. అంటే ఈ మూడు పదాలు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని కానివ్వండి, విషయాన్ని కానివ్వండి తెలియజేయడం లేదన్నమాట. సో దిస్ కైండ్ ఆఫ్ వర్డ్స్, సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ ఇండెఫినెట్ ప్రొనౌన్స్. ఇవి డెఫినెట్గా తెలియజేసే సర్వనామాలు కాదు, ఇవి ఇండెఫినెట్ ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ అంటే సర్వనామాలు కదా. వాట్ డస్ ఏ ప్రొనౌన్ మీన్? ప్రొనౌన్ అంటే ఏమి? ఏ ప్రొనౌన్ ఈజ్ ఏ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. నామవాచకానికి బదులుగా అయితే ఏ పదాలు మనం ఉపయోగిస్తామో వాటిని ప్రొనౌన్స్ అన్నాం. మనం ప్రొనౌన్స్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే ఇలాంటివి ప్రొనౌన్స్. కానీ అవి ప్రత్యేకమైనటువంటి వారికి తెలియజేసుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, నో వన్, నథింగ్, సంథింగ్, దిస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ డు నాట్ స్పెసిఫై ఎనీ పర్టికులర్ పర్సన్ ఆర్ థింగ్. ప్రత్యేకమైనటువంటి వారిని గురించి తెలియజేయవు కాబట్టి ఇవి కూడా ప్రొనౌన్సే, సర్వనామాలే, కానీ ఇండెఫినెట్ ప్రొనౌన్స్. దీస్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్, చూడండి, దీస్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ టు టాక్ అబౌట్ పీపుల్, places or things without saying exactly who, where or what they are. ఇటువంటి ప్రొనౌన్స్ మనం ఉపయోగించేటప్పుడు మనుషుల గురించి కానివ్వండి, స్థలాల గురించి కానివ్వండి, థింగ్స్ అంటే వస్తువుల గురించి కానివ్వండి, విషయాల గురించి కానివ్వండి, ప్రత్యేకంగా ఎవరు, ఎక్కడ, ఏమి అనే విషయాన్ని ఇవి తెలియజేయవు, ఎగ్జాక్ట్గా తెలియజేయవు. సరేనా? సో దీస్ కైండ్ ఆఫ్ ప్రొనౌన్స్ ఆర్ కాల్డ్ indefinite pronouns. Okay, here is a list of indefinite pronouns referring to people, places and things. ఇక్కడ ఒక లిస్ట్ ఆఫ్ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఇచ్చారు, అవి చూడండి. పీపుల్, ఎనీవన్, ఎనీబడి అంటే ఎవరైనా. ఎవ్రీవన్, ఎవ్రీబడి ప్రతి ఒక్కరు. నో వన్, నోబడి ఎవరూ కాదు. సమ్వన్, సంబడి ఎవరో ఒకరు. ప్లేసెస్, ఎనీవేర్ ఎక్కడైనా.
ఎవ్రీవేర్ అన్ని చోట్ల, నోవేర్ ఎక్కడా లేదు, సమ్వేర్ ఎక్కడో ఒక చోట, థింగ్స్ అంటే విషయాలు లేదంటే వస్తువులు, ఎనీథింగ్ ఏదైనా, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి, నథింగ్ ఏం లేదు, సంథింగ్ ఎంతో కొంత ఉంది. చూసారా? దీస్ ఆర్ ఆల్ ప్రొనౌన్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు రెఫర్ పీపుల్, ప్లేసెస్ అండ్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ యూజ్డ్ ఫర్ పర్టికులర్ ప్లేస్, పీపుల్ ఆర్ థింగ్స్. అంటే ప్రత్యేకంగా ఉపయోగించము ఈ ప్రొనౌన్స్, ఈ సర్వనామాలను మనము ప్రత్యేక సందర్భంలో ప్రత్యేకంగా ఉపయోగించము. ప్రత్యేకమైనటువంటి పర్సన్స్కి కానీ, ప్రత్యేకమైనటువంటి స్థలాలకు కానీ, ప్రత్యేకమైనటువంటి విషయానికి కానీ మనము వీటిని ఉపయోగించం. అర్థమైందా? ఇప్పుడు చూడండి. నౌ కంప్లీట్ ద సెంటెన్సెస్ చూజింగ్ వన్ ఆఫ్ ద వర్డ్స్. కంప్లీట్ ద సెంటెన్సెస్ చూజింగ్ వన్ ఆఫ్ ద వర్డ్స్ అంటే ఇక్కడ 3 వర్డ్స్ ఇచ్చారు. ఒక్కొక్క వాక్యంలో ఒక బ్లాంక్ ఇచ్చారు, 3 వర్డ్స్ ఇచ్చారు. వీ హ్యావ్ టు చూజ్ వన్ ఆఫ్ 3 వర్డ్స్, దీస్ 3 వర్డ్స్. ఈ మూడు పదాల్లో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆ బ్లాంక్ ఫిలప్ చేయాలి. ఐ లాస్ట్ మై వాచ్, నా వాచ్ పోగొట్టుకున్నాను. ఐ హ్యావ్ లుక్డ్ ఫర్ ఇట్ డాష్, నేను దానికోసము ఐ లుక్డ్ ఫర్ అంటే వెతకడం, లుక్ ఫర్ అంటే వెతకడం. ఐ లుక్డ్ ఫర్ ఇట్ దానికోసం వెతికాను. ఎక్కడెక్కడ వెతికాను? ఎవ్రీవేర్ అంత లెక్కలా వెతికాను, ఎనీవేర్ ఎక్కడైనా వెతికాను, నోవేర్ ఎక్కడ వెతకలేదు అని. ఇక్కడ ఏం రాయాలి? ఎక్కడ వెతికింటాము? నాకు నా వాచ్ పోయింది, అది ఎక్కడ పోయిండేది? కనపడలేదు. ఐ లాస్ట్ మై వాచ్, ఐ హ్యావ్ లుక్డ్ ఫర్ ఇట్ ఎవ్రీవేర్, ప్రతి చోట. ఎవ్రీవేర్ అంటే ప్రతి చోట వెతికాను అని లెక్క. కాబట్టి ఇది రాయాలి. నెంబర్ 2 చూడండి. నెంబర్ 2 డాష్ బ్రోక్ ద విండో. బ్రోక్ ద విండో అంటే కిటికీని పగలగొట్టడం. ఎవరు పగలగొట్టింటారు? నథింగ్ బ్రోక్ ద విండో. నథింగ్ అంటే ఏమి? నథింగ్ అనేది థింగ్స్కి సంబంధించిన అనమాట. నథింగ్ అంటే ఏమీ లేదు అని. నెక్స్ట్ ఎవ్రీవేర్ ఎక్కడైనా కిటికీ ఇరిగిపోయిందా? అది కాదు. సమ్వన్ బ్రోక్ ద విండో, ఎవరో ఒకరు. సమ్వన్ అంటే ఎవరో ఒకరు విండోను పగలగొట్టారు. ఇది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ నెంబర్ 3 చూసి ఇట్స్ ఏ సీక్రెట్, ఇది ఒక రహస్యం. డోంట్ టెల్ డాష్, డోంట్ టెల్ ఎనీవన్, డోంట్ టెల్ సంథింగ్, డోంట్ టెల్ నో వన్. ఈ మూడిట్లో ఎదురైతు సంథింగ్ అనేది విషయానికి సంబంధించింది, నో వన్ అనేది ఎవరు కాదు అనేది. డోంట్ టెల్ ఎనీవన్ ఎవరికీ చెప్పదు. ఎనీవన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెంబర్ 4 యు సీ ఐ ఆమ్ లుకింగ్ ఫర్ మై గ్లాసెస్, నా అద్దాల కోసం నేను చూస్తున్నాను. లుకింగ్ ఫర్ అంటే వెతుకుతున్నాను. ఐ కెనాట్ ఫైండ్ దెమ్ డాష్, నేను ఎక్కడా అది మనకు కనిపించలేదు అర్థంలో. ఎవ్రీథింగ్, ఎనీవేర్, సంథింగ్. ఇక్కడ సంథింగ్ అనేది విషయానికి సంబంధించింది, ఎవ్రీథింగ్ అనేది అది విషయానికి సంబంధించింది. ఇక్కడ గ్లాసెస్ ప్లేస్కి సంబంధించి అంటే ఐ ఆమ్ లుకింగ్ ఫర్ మై గ్లాసెస్, నేను వెతుకుతున్నాను. ఐ కెనాట్ ఫైండ్ దెమ్ కనుక్కోవడం అనేది ప్లేస్కి సంబంధించింది కాబట్టి ఐ కెనాట్ ఫైండ్ దెమ్ ఎనీవేర్, ఎక్కడా కనపడలేదు. ఎనీవేర్ అంటే ఎక్కడైనా అని లెక్క. నెక్స్ట్ 5th వన్ యు సీ ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ డిఫికల్ట్, సమస్య చాలా కఠినంగా ఉంది. డాష్ నోస్ ద ఆన్సర్, ఎవరికి తెలుసు ఆన్సరు? ఇక్కడ చూడండి. సంథింగ్ నోస్ ద ఆన్సర్, సంథింగ్ అంటే అది విషయానికి సంబంధించింది. ఎనీవేర్ ఎక్కడైనా ప్లేస్కి సంబంధించింది. నోబడి అనేది మనుషులకు సంబంధించింది కాబట్టి నోబడి నోస్ ద ఆన్సర్, ఎవరికీ తెలియదు. ఇది రాయాలి. ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ డిఫికల్ట్, కఠినమైనటువంటి సమస్య. నోబడి నోస్ ద ఆన్సర్, ఎవరికి తెలియదు, ఎవరికి కానీ తెలియదు అనేటప్పుడు నోబడి అని రాయాలి. నా యాక్టివిటీ 6 లెట్ us రీవిజిట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద లెసన్. ఈ పాఠంలో ఉన్నటువంటి వాక్యాలని తిరిగి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రీవిజిట్ తిరిగి మనం చదువుదామా? అవర్ జర్నీ స్టార్టెడ్ టుడే, అవర్ జర్నీ స్టార్టెడ్ టుడే, మా యొక్క ప్రయాణము ఈరోజు ప్రారంభమైంది. పల్లవి షోడ్ మీ హౌ టు ప్లే విత్ ఏ టైర్ అండ్ ఏ స్టిక్, ఒక టైరు మరియు ఒక కట్టెతో ఎలా ఆడుకోవచ్చో పల్లవి నాకు చూపించింది. షోడ్ అంటే చూపించింది అని, స్టార్టెడ్ అంటే ప్రారంభమైంది అని. మరి ఇక్కడ చూడండి, ఇన్ ద అబౌవ్ సెంటెన్సెస్, పై వాక్యాలలో ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ ద పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్స్ స్టార్ట్ అండ్ షో రెస్పెక్టివ్లీ. ఇక్కడ పైన 2 వాక్యాలు ఉన్నాయి కదా, ఆ 2 వాక్యాల్లో ఉన్నటువంటి వర్బులు అంటే క్రియలు. స్టార్టెడ్ ఈజ్ ఏ వర్బ్, షోడ్ ఈజ్ ఏ వర్బ్. ఇది ఒక క్రియ,
ఇది ఒక క్రియాపదం. ఈ రెండు క్రియాపదాలు పాస్ట్ టెన్స్కి సంబంధించినవి. అంటే పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్స్ స్టార్ట్ అండ్ షో. స్టార్ట్ అనే పదానికి పాస్ట్ టెన్స్ స్టార్టెడ్, షో అనే పదానికి పాస్ట్ ఫామ్ షోడ్. అంటే స్టార్ట్ స్టార్టెడ్ స్టార్టెడ్, షో షోడ్ షోడ్. కాబట్టి వర్బ్కు 3 ఫామ్స్ ఉంటాయి కదా, ప్రజెంట్ టెన్సు, పాస్ట్ టెన్సు, పాస్ట్ పార్టిసిపుల్ అని. మొదటిది ప్రజెంట్ టెన్స్ ఫామ్, రెండవది పాస్ట్ టెన్స్ ఫామ్ అనమాట. కాబట్టి స్టార్ట్ అనే వర్బ్కు ఇది మొదటి రూపం అయితే స్టార్టెడ్ అనేది రెండవ రూపం, షో అనేది మొదటి రూపం అయితే షోడ్ అనేది రెండవ రూపం. ఇది ప్రజెంట్ అయితే ఇది పాస్ట్, ఇది ప్రజెంట్ అయితే ఇది పాస్ట్. తర్వాత ద అబౌవ్ యాక్షన్స్ రియలీ టుక్ ప్లేస్ అండ్ ద స్పీకర్ ఎక్స్ప్రెస్డ్ ద సేమ్ యూజింగ్ ద అబౌవ్ పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్స్. ఇక్కడ మా ప్రయాణం సాగడము, పల్లవి నాకు టైరుతో ఎలా ఆడుకోవాలో తెలపడము రెండు టుక్ ప్లేస్ ఇన్ ద పాస్ట్. అవి రెండు గతంలో జరిగినటువంటివే. అందువల్లనే స్పీకర్ కూడా ఇక్కడ, స్పీకర్ అంటే ఎవరు? మన సంతోష్. స్పీకర్ ఎక్స్ప్రెస్డ్ ద సేమ్ యూజింగ్ ద అబౌవ్ పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్స్. ఇక్కడ కూడా ప్రజెంట్ ఫామ్కు పాస్ట్ టెన్స్ను మనకి ఇక్కడ సంతోష్ కూడా జరిగిపోయినట్లు తెలిపాడనమాట. బట్ సమ్టైమ్స్, కానీ కొన్నిసార్లు వీ నీడ్ టు ఎక్స్ప్రెస్ సర్టెన్ యాక్షన్స్ దట్ డిడ్ నాట్ టేక్ ప్లేస్. ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో జరగనటువంటి పనులకు, అంటే జరిగిపోయినటువంటి వాటిని సంతోష్ ఇక్కడ ఎక్స్ప్రెస్ చేశాడు. ఒక్కోసారి మనము ఆ పని జరగలేదు అన్నప్పుడు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ చూడండి. ఇట్ రెయిన్డ్ ఎస్టర్డే. ఇట్ రెయిన్డ్ ఎస్టర్డే అంటే నిన్న వర్షం బాగా పడింది. ఇట్ రెయిన్డ్ ఎస్టర్డే అంటే నిన్న వర్షం పడింది. అంటే ఇది జరిగినటువంటి యాక్షన్, జరిగినటువంటి పని. యాక్షన్ అంటే వర్క్ అనమాట. ఇక్కడ చూడండి, ఇట్ డిడ్ నాట్ రెయిన్ ఎస్టర్డే, నిన్న వర్షము పడలేదు. ఇది నెగటివ్ స్టేట్మెంట్ అనమాట. ఇట్ ఈజ్ పాజిటివ్ స్టేట్మెంట్, ఇట్ ఈజ్ నెగటివ్ స్టేట్మెంట్. ఇది జరిగిపోయినటువంటిది, ఇది పాస్ట్ టెన్స్లోనే జరగనట్లు తెలిపేదనమాట. ఇట్ రెయిన్డ్ ఎస్టర్డే, నిన్న వర్షం పడింది, నిన్న వర్షం పడలేదు. దీనికి తేడా ఇప్పుడు గమనిద్దాం. ద నెగటివ్ ఆఫ్ ద వర్బ్ ఫామ్ రెయిన్డ్ ఈజ్ రిటన్ యాజ్ డిడ్ నాట్ రెయిన్. డిడ్ నాట్ రెయిన్. ఇక్కడ చూడండి, రెయిన్డ్ అనేది పాజిటివ్ ఫామ్, అంటే వర్షం పడింది అంటే పాజిటివ్ అనమాట. వర్షం పడలేదు అంటే నెగటివ్ స్టేట్మెంట్, అంటే వ్యతిరేకం. ఏదైనా ఒక పని జరిగితే అది పాజిటివ్, ఏదైనా ఒక పని జరగలేదనుకోండి అది నెగటివ్ అనమాట. మరి ఇక్కడ ద నెగటివ్ ఆఫ్ ద వర్బ్ ఫామ్, ద నెగటివ్ ఆఫ్ ద వర్బ్ ఫామ్ రెయిన్డ్. రెయిన్డ్ అనేది వర్బ్ కదా, ఇక్కడ క్రియారూపం. క్రియారూపంలో మొదటి రూపం రెయిన్, రెండవ రూపం రెయిన్డ్. ఈ రెయిన్డ్ అనే రూపానికి మనం నెగటివ్ ఫామ్ ఎలా రాయాలంటే డిడ్ నాట్ రెయిన్. రెయిన్డ్ అంటే జరిగిందని, డిడ్ నాట్ రెయిన్ అంటే జరగలేదని. ఇది పాజిటివ్ ఫామ్, ఇది నెగటివ్ ఫామ్. మరి చూడండి, దట్ ఈజ్ డిడ్ నాట్ రెయిన్ అంటే ఏమంటే డిడ్ ప్లస్ నాట్ ప్లస్ రెయిన్. డిడ్ నాట్ రెయిన్ అంటే పడలేదు. డిడ్ నాట్ రెయిన్ అంటే రెయిన్ అంటే పడలేదని. మరి దీన్నే డిడ్ నాట్ రెయిన్ అని పూర్తిగా రాయొచ్చు, ఆర్ డిడింట్ రెయిన్ అని కాంట్రాక్టెడ్ ఫామ్ అంటే షార్ట్ ఫామ్లోగా రాయొచ్చు. ఇక్కడ అపోస్ట్రఫీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, డిడ్ ఎన్ అపోస్ట్రఫీ టీ, డిడింట్ రెయిన్. డిడింట్ రెయిన్ ఈజ్ ఆల్సో సేమ్ మీనింగ్ యాజ్ డిడ్ నాట్ రెయిన్. డిడ్ నాట్ రెయిన్ అన్నా డిడింట్ రెయిన్ అయినా రెండు ఒకటే. ఇవి రెండు నెగటివ్ స్టేట్మెంట్స్. ఇక్కడ చూడండి, హియర్ ఆర్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఇంకా ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇచ్చేలోగా ఇక్కడ చూడండి, రెయిన్డ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి పడింది అని. పడలేదు అంటే ఇక్కడ పాస్ట్ టెన్స్లోనే ఉండాలి కాబట్టి డిడ్ నాట్ రెయిన్. ఈ రెయిన్ అనేది ఫస్ట్ ఫామ్లో ఉంటుంది. డిడ్ అనేది పాస్ట్ టెన్స్లో, డూ డిడ్ డన్ ఉంది కదా, దాంట్లో పాస్ట్ టెన్స్. డిడ్ నాట్ రెయిన్ ఈజ్ నథింగ్ బట్, డిడ్ నాట్ రెయిన్ ఈజ్ నథింగ్ బట్ నాట్ రెయిన్డ్ అంటే పడలేదు అని. ఇక్కడ చూడండి, హియర్ ఆర్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ కొన్ని ఉదాహరణలు గమనిద్దాం. చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్. ఇక్కడ సీరియల్ నెంబర్ 1 2 3 4 5 ఎగ్జాంపుల్స్ ఆర్ గివన్. సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ అంటే గతములో జరిగినటువంటి పనులను తెలియజేసేదానికి వర్బ్ టు వాడతాం. అంటే రెయిన్, రెయిన్డ్, రెయిన్డ్ అన్నప్పుడు వర్బ్ టు వచ్చి
రెయిన్డ్ అనమాట. ఇక్కడ చూడండి సింపుల్ పాస్ట్, ఇవన్నీ జరిగినటువంటి పనులు, ఇంతకుముందే జరిగిపోయినట్లు గతంలో. సింపుల్ పాస్ట్ నెగటివ్ అంటే గతంలో జరగనటువంటి పనులను తెలియజేసేదానికి ఇవి వాడతాం. ఇప్పుడు ఒక్కొక్క నెంబర్ 1 ఎగ్జాంపుల్ నెంబర్ 1 చూడండి. ఐ గాట్ యువర్ లెటర్, నీ లెటర్ నేను అందుకున్నాను. ఐ గాట్ యువర్ లెటర్ అంటే నీ యొక్క లెటరు నాకు చేరింది, నేను అందుకున్నాను అని. ఇక్కడ ఐ డిడ్ నాట్ గెట్ యువర్ లెటర్, ఇక్కడ దీనికి ఏం తేడా గమనిస్తారు? ఐ గాట్ యువర్ లెటర్ అంటే నాకు నీ లెటర్ చేరింది అని, ఐ డిడ్ నాట్ గెట్ అంటే నీ యొక్క లెటర్ నాకు చేరలేదు అని, అంటే నాకు నేను అందుకోలేదు అని. ఇక్కడ గాట్ అనే వర్బ్ ఉంది, ఇక్కడ అదే గాట్ అనే వర్బ్కు బదులు మనం ఇక్కడ డిడ్ అంటే జరగలేదు కాబట్టి డిడ్ నాట్ అని రాసాము. ఈ గాట్కు మొదటి రూపం, ఇది రెండవ రూపం కదా, గెట్ గాట్ గాట్, వర్బ్ 1 వర్బ్ 2 వర్బ్ 3. దీని యొక్క మొదటి రూపము గెట్ అనమాట. కాబట్టి ఇక్కడ డిడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మళ్ళీ పాస్ట్ టెన్స్ రాయకుండా గెట్ రాయాలి. ఐ గాట్ యువర్ లెటర్, ఐ డిడ్ నాట్ గెట్ యువర్ లెటర్. దిస్ ఈజ్ నెగటివ్ ఫామ్ ఇన్ పాస్ట్ టెన్స్. ఐ గాట్ యువర్ లెటర్, నేను నీ లెటర్ అందుకున్నాను, నేను నీ లెటర్ అందుకోలేదు. అమన్ హెల్ప్డ్ హిస్ ఫాదర్, అమన్ వాళ్ళ నాన్నకు సహాయపడ్డాడు, హెల్ప్డ్. అమన్ డిడ్ నాట్ హెల్ప్ హిస్ ఫాదర్, ఇక్కడ హెల్ప్ అనే వర్బ్ అనేది ఇక్కడ హెల్ప్గా మారింది, అంటే ఒకటవ రూపంలో రాస్తాం. ఎందుకంటే పాస్ట్ టెన్స్లో జరగనప్పుడు డిడ్ నాట్ ప్లస్ ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. శృతి లెర్న్డ్ హర్ లెసన్, శృతి ఆమెకు ఒక లెసన్ నేర్పింది అని. శృతి డిడ్ నాట్ లెర్న్ హర్ లెసన్, శృతి లెర్న్డ్ హర్ లెసన్, ఆమె పాఠము శృతి నేర్చుకునింది, శృతి ఇక్కడ పాఠము నేర్చుకోలేదు అని లెక్క. డిడ్ నాట్ లెర్న్, ఇక్కడ లెర్న్ట్ అనే వర్బ్కు మొదటి రూపము లెర్న్ అని రాశాం, అంటే డిడ్ నాట్ లెర్న్. ద లయన్ కిల్డ్ ద మౌస్, సింహము ఎలుకను చంపేసింది. ఇక్కడ కిల్డ్ అంటే పాస్ట్ టెన్స్, జరిగిపోయినటువంటి పని. ద లయన్ డిడ్ నాట్ కిల్ ద మౌస్, ఆ సింహము ఎలుకను చంపలేదు. డిడ్ నాట్ కిల్, కిల్ అనేది కిల్డ్ అనే దానికి మొదటి రూపం అనమాట. వి సా ఏ మూవీ లాస్ట్ వీక్, గత వారము ఒక సినిమాను చూసాము, మూవీని చూసాము. సా అంటే చూసాము అని, దీనికి మొదటి రూపం ఇక్కడ రాయాలి. వీ డిడ్ నాట్ సీ, సీ సా సీన్, ఇది మొదటి రూపము, సా అనేది రెండవ రూపము. వీ డిడ్ నాట్ సీ ఏ మూవీ లాస్ట్ వీక్, మేము సినిమాను లాస్ట్ వీక్ చూడలేదు అని. గమనించారు కదా. ఇప్పుడు నౌ చేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ దేర్ నెగటివ్స్, ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చారు, వాటిని మనము నెగటివ్ వాక్యాలుగా మార్చాలి. సరేనా? చూడండి. నౌ చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ దేర్ నెగటివ్స్, ఇక్కడ పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు, మనము నెగటివ్ స్టేట్మెంట్స్గా రాయాలి. చూసారా? సీరియల్ నెంబర్ 1 2 3 4 5 సింపుల్ పాస్ట్ ఇచ్చారు. ద బర్డ్ ఫ్లూ, పక్షి ఎగిరిపోయింది. ఇక్కడ మనం ఏం రాయాలి? పక్షి ఎగిరిపోలేదు అని రాయాలి. పక్షి ఎగిరిపోలేదు అని రాయాలంటే ద బర్డ్, చూడండి, ద బర్డ్ డిడ్ నాట్, ద బర్డ్ డిడ్ నాట్. ఇక్కడ ఫ్లూ అనే దానికి మొదటి రూపం రాయాలి. ఫ్లూ అనేది వర్బ్ కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలి? ఫ్లై అని రాయాలి. ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్ అనేది వర్బ్ 1 వర్బ్ 3 వర్బ్ 1 వర్బ్ 2 వర్బ్ 3 అనమాట. నెంబర్ 2 చూడండి. హీ సోల్డ్ ద కార్, అతడు కారును అమ్మేశాడు. అతడు కారును అమ్మేశాడంటే గతంలో జరిగిపోయింది కాబట్టి ఇది పాస్ట్ టెన్స్లో ఉందన్నమాట. ఇక్కడ మనం ఏం రాయాలి? అతడు అమ్మలేదు, కారును అమ్మలేదు అని రాసినప్పుడు హీ డిడ్ నాట్, హీ డిడ్ నాట్. ఈ సోల్డ్ అనే వర్బ్కు మొదటి రూపము సెల్, ఎస్ఈఎల్ఎల్, సెల్ ద కార్, అంటే అతడు కారు అమ్మలేదు అని రాశాం. ఎలా రాశాము? సోల్డ్ అనే దాని బదులు డిడ్ నాట్ సెల్ అని రాశాం. సోల్డ్ యొక్క మొదటి రూపము సెల్, సెల్, సోల్డ్, సోల్డ్. నెంబర్ 3 చూడండి. షీ లాస్ట్ హర్ బ్యాగ్, ఆమె యొక్క బ్యాగు పోగొట్టుకునింది. మనం ఇక్కడ ఏం రాయాలి? ఆమె బ్యాగును పోగొట్టుకోలేదు అని రాయాలి. షీ డిడ్ నాట్, డిడ్ నాట్. ఇక్కడ లాస్ట్ అనే వర్బ్, ఈ లాస్ట్ అనే వర్బ్కు మొదటి రూపము లూజ్, LOSE, లూజ్. చూడండి. షీ లాస్ట్ హర్ బ్యాగ్, షీ డిడ్ నాట్ లూజ్ హర్ బ్యాగ్, హర్ బ్యాగ్, ఆమె పోగొట్టుకోలేదు అని. ద ట్రైన్ లెఫ్ట్ ద స్టేషన్, రైలు స్టేషన్ విడిచి వెళ్ళిపోయింది అని ఉంది. మరి దీన్ని మనము నెగటివ్ ఫామ్లోకి రాయాలంటే చూడండి. ద ట్రైన్ అలాగే రాయాలి. ద ట్రైన్
డిడ్ నాట్, జరగలేదు కాబట్టి డిడ్ ఉపయోగిస్తున్నాం. డిడ్ నాట్ లెఫ్ట్ అనే వర్బ్కు మొదటి రూపం వచ్చి లీవ్, LEAVE, లీవ్, LEAVE, లీవ్, లీవ్ ద స్టేషన్, లీవ్ ద స్టేషన్ అంటే స్టేషన్ వదిలి వెళ్ళలేదు అని. ఐ శాంగ్ ఏ సాంగ్, నేను పాట పాడాను. ఇక్కడ నెగటివ్ ఫామ్లో నేను పాట పాడలేదు అని రాయాలి కాబట్టి ఐ డిడ్ నాట్. ఇక్కడ శాంగ్ అనేది వర్బ్, శాంగ్ అంటే పాడినాను అని, అది పాస్ట్ టెన్స్లో ఉంది. మనం దాని యొక్క మొదటి రూపం రాయాలి. డిడ్ నాట్ సింగ్ ఏ సాంగ్. చూసారా, ఇవి నెగటివ్ స్టేట్మెంట్స్ అనమాట. పాజిటివ్ స్టేట్మెంట్లో నుండి నెగటివ్లోకి మార్చేటప్పుడు గతంలో జరిగినటువంటివి ఇప్పుడు జరగలేదు, గతంలో జరిగినలేదు అనేటప్పుడు డిడ్ నాట్ రాసి వర్బ్ యొక్క మొదటి రూపం రాస్తే సరిపోతుంది. మరి అర్థమైంది కదా. మరి ఇప్పుడు చూడండి, పల్లవి హ్యాజ్ ఏ లిస్ట్ ఆఫ్ థింగ్స్ టు కంప్లీట్ బై లాస్ట్ మండే. గత సోమవారం నాడు కొన్ని విషయాలు చేయవలసినటువంటివి ఉన్నాయి పల్లవికి. అంటే పల్లవి లాస్ట్ మండే ఏ ఏ వర్కులు కంప్లీట్ చేయాలో అవి ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. బట్ టుడే ఈజ్ థర్స్డే, బట్ ఈరోజు థర్స్డే, ఎప్పుడు మండేనే చేయాల్సింది ఈరోజు థర్స్డే వచ్చేసింది అనమాట. థర్స్డే అంటే ఏం వారము? గురువారం. సోమవారం చేయాల్సింది ఈరోజు గురువారం. షీ కంప్లీటెడ్ సమ్ అండ్ డిడ్ నాట్ కంప్లీట్ సమ్. కొన్ని పూర్తి చేసింది, దానికి టిక్ ఉంటుంది. కొన్ని పూర్తి చేయలేదు, దానికి ఇంటూ ఉంటుంది అనమాట. సరేనా? రీడ్ ద లిస్ట్ అండ్ రైట్ సెంటెన్సెస్ ఇన్ ద స్పేస్ గివెన్ బిలో. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఇక్కడ ఇచ్చినటువంటి లిస్టును చదవాలి, ఆ లిస్టులో ఉన్నటువంటి వాక్యాలను చదవాలి. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి ప్లేస్లో మనం ఏం చేయాలి? రాయాలన్నమాట సరిపోయేటట్లు. ఏ పని చేసింది, ఏ పని చేయలేదు. అంటే ఆల్ యాక్షన్స్ వర్ ఆల్రెడీ డన్, అన్నీ జరిగిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనము పాస్ట్ టెన్స్లో పాజిటివా నెగటివా ఎలా రాయాలనేది చూద్దాం. సీరియల్ నెంబర్ 1 2 3 4 5 థింగ్స్ టు డూ ఆన్ మండే. మండే చేయవలసినటువంటి పనులు. ఇక్కడ చేసింటే టిక్, చేయలేదంటే ఇంటూ ఉంటుంది. సెంటెన్సెస్ వీ హ్యావ్ టు రైట్, మనం రాయవలసినటువంటివి వాక్యాలన్నమాట. చూడండి ఎగ్జాంపుల్, ఫినిష్ హోంవర్క్. హోంవర్క్ ఫినిష్ చేయవలసి ఉంది. ఎప్పుడు మండే చేయవలసింది ఉంది, చేసేసింది కదా, టిక్ ఉంటే చేసేసింది లేక. పల్లవి ఫినిష్డ్ హర్ హోంవర్క్. పల్లవి హోంవర్క్ ఫినిష్ చేసేసింది. నెంబర్ 1, మేక్ నోట్స్ తయారు చేయాల్సింది, చేసి ఉండలేదు కాబట్టి దిస్ ఈజ్ టు బి రిటన్ ఇన్ నెగటివ్ ఫామ్. దీన్ని నెగటివ్ ఫామ్లోకి రాద్దాం. పల్లవి డిడ్ నాట్, చూడండి, పల్లవి డిడ్ నాట్ మేక్, పల్లవి డిడ్ నాట్ మేక్ నోట్స్. ఇక్కడ మేక్ అనేది చూడండి ఫస్ట్ ఫామ్లో ఉంది ఇక్కడ, కానీ మండే చేయాల్సింది, ఈరోజు థర్స్డే కాబట్టి చేసిందిలా పని, కాబట్టి దీన్ని మనము చేయలేదు అని నెగటివ్లో రాయాలంటే పల్లవి డిడ్ నాట్ మేక్ నోట్స్ అని రాయాలి. ఇక్కడ మేక్ అనేది అలా వచ్చింది అనుకోద్దండి, ఈ మేక్ ఫస్ట్ ఫామే, ఇక్కడ మనం ఫస్ట్ ఫామే రాసాం డిడ్ నాట్ తర్వాత. డ్రా డయాగ్రామ్స్ రాయవలసి ఉన్నింది, ఇక్కడ టిక్ ఉంది కాబట్టి రాసేసింది అనమాట, డయాగ్రామ్స్ వేసేసింది కాబట్టి మనం ఏం రాయాలి? పల్లవి, ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కదా, ఇక్కడ నెగటివ్ ఫామ్లోకి రాదు, పాజిటివ్లో ఉంది. పల్లవి డ్రూ, DREW డ్రూ. ఇక్కడ డ్రా అనేదానికి పాస్ట్ ఫామ్ వచ్చి డ్రూ, అంటే ఇది ప్రజెంట్ టెన్స్ ఫామ్, ఇది పాస్ట్ టెన్స్, అంటే గతంలో జరిగిపోయింది కదా, సోమవారం రాసేసింది. పల్లవి డ్రూ డయాగ్రామ్స్. సరేనా? పాలిష్ షూస్ పాలిష్ చేయవలసింది, చేసేసింది కాబట్టి పల్లవి పాలిష్డ్ షూస్. పల్లవి పాలిష్ చేసేసింది కాబట్టి పాలిష్డ్ అని రాసేసాం. బై రిబ్బన్స్ కొనుక్కోవాల్సింది, కొనలేదు కాబట్టి పని జరగలేదు కాబట్టి డిడ్ నాట్ రాయాలి. పల్లవి డిడ్ నాట్, ఇక్కడ బై ఉంది కదా, కొనలేదు కాబట్టి డిడ్ నాట్ బై అని అలాగే రాయాలి. డిడ్ నాట్ బై, BUY బై రిబ్బన్స్, RIBBONS. సరిపోయిందా? నెక్స్ట్, ప్రిపేర్ ఏ రిపోర్ట్ తయారు చేయాల్సింది కానీ ఇక్కడ చేయలేదు కాబట్టి పల్లవి డిడ్ నాట్ ప్రిపేర్ ఏ రిపోర్ట్. చూడండి, పల్లవి
డిడ్ నాట్ చూడండి, ప్రిపేర్ ఏ రిపోర్ట్. పల్లవి డిడ్ నాట్ ప్రిపేర్ ఏ రిపోర్ట్. చూసారా, ఇక్కడ మనకు జరగలేదంటే డిడ్ నాట్తో, జరిగిపోయింటే అది ఓన్లీ పాస్ట్ టెన్స్లో మనం రాయాలి. అర్థమైందా? ఒకసారి చూడండి. మేక్ నోట్స్. పల్లవి డిడ్ నాట్ మేక్ నోట్స్. డ్రా డయాగ్రామ్స్. కంప్లీటెడ్. పల్లవి డ్రూ డయాగ్రామ్స్. పాలిష్ షూస్. పల్లవి పాలిష్డ్ షూస్. బై రిబ్బన్స్. పల్లవి డిడ్ నాట్ బై రిబ్బన్స్. ప్రిపేర్ ఏ రిపోర్ట్. పల్లవి డిడ్ నాట్ ప్రిపేర్ ఏ రిపోర్ట్. అర్థమైందా? యాక్టివిటీ 9 లిజనింగ్ అండ్ రెస్పాండింగ్. వినడము మరియు మాట్లాడడం. వి యూజ్ మే టు సే దట్ సంథింగ్ ఈజ్ పాసిబుల్. ఏదైనా ఒక పని జరగవచ్చు అనే సందర్భంలో మనము మే అనేది ఉపయోగిస్తాము. మే అనేది ఎప్పుడు ఉపయోగిస్తాము? ఓ యూజ్ మే టు సే దట్ సంథింగ్ ఈజ్ పాసిబుల్. ఏదైనా ఒక పని జరగడానికి అవకాశం ఉంది. ఈజ్ పాసిబుల్. పాసిబుల్ అంటే జరగడానికి అవకాశం ఉన్నట్లు. జరగడానికి అవకాశం ఉంటే అటువంటి సందర్భంలో మనము మే అనే పదముతో వాక్యాలను చెబుతాము, రాస్తాము. సరేనా? ఇప్పుడు చూడండి. ఇట్ మే రెయిన్ టుడే. ఇట్ మే రెయిన్ టుడే. ఈరోజు వర్షము రావచ్చు. ఇక్కడ మే ఉపయోగించామా? ఇట్ మే రెయిన్ టుడే అంటే ఈరోజు వర్షం పడచ్చు అంటే ఖచ్చితంగా పడుతుందని మనం చెప్పలా. ఇట్ ఈజ్ పాసిబుల్ దట్ ఇట్ విల్ రెయిన్ టుడే. ఈరోజు వర్షం పడడానికి అవకాశం ఉంది. సో ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ వీ సే దట్ ఇట్ మే కమ్, ఇట్ మే బీ డన్, హీ మే కమ్, హీ మే నాట్ కమ్. ఈ విధంగా మనం చెప్తామన్నమాట. అంటే మే ఎందుకు ఉపయోగిస్తామంటే ఏదైనా ఒక పని జరగడానికి అవకాశం ఉన్నప్పుడు మేతో చెప్తాము. నెంబర్ 2 చూడండి. మరి ఇట్ మే రెయిన్ టుడే అన్నాం, ఈరోజు వర్షం రావచ్చు అన్నాం కదా. మరి అందుకు అవకాశం ఇక్కడ చూడండి. ఇక్కడ పిక్చర్లో చూడండి, మేఘాలన్నీ ఆకాశంలో నల్లని మబ్బులు ఉన్నాయి. అంటే వర్షం రావచ్చు అనే కదా. వర్షం రావచ్చు, రాకుండా పోవచ్చు. అటువంటి సిచ్యుయేషన్ మనం చెప్పేటప్పుడు ఇట్ మే రెయిన్ టుడే అని చెప్తాము. మరి నెంబర్ 2 చూడండి. నెంబర్ 2 షీ మే కమ్ టుమారో. ఆమె రేపు రావచ్చు. మే ఉపయోగించినామంటే రావచ్చు, కావచ్చు, జరగవచ్చు అనే సందర్భంలో మాత్రమే మనము మేని ఉపయోగిస్తాం. షీ మే కమ్ టుమారో. రేపు ఆమె రావచ్చు. మే కమ్ అంటే రావచ్చు అని. మే నాట్ కమ్ అంటే రావచ్చు, రాకపోవచ్చు అని. దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ హర్ కమింగ్ టుమారో. దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ హర్ కమింగ్ టుమారో. రేపు ఆమె రావడం అనేది జరగవచ్చు అని లెక్క. నెంబర్ 3 చూడండి. ద ట్రైన్ మే బీ లేట్. ట్రైన్ ఆలస్యంగా రావచ్చు. ట్రైన్ ఆలస్యంగా రావచ్చు. మే బీ లేట్ అంటే లేట్ కావచ్చు అని. దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ ట్రైన్ కమింగ్ లేట్. దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ ట్రైన్ కమింగ్ లేట్ అంటే రైలు లేటుగా రావడానికి అవకాశం ఉంది అని దాని అర్థం. సరేనా? నౌ వర్క్ ఇన్ pairs and role play the following conversation. Give possible answers for each question. You can ask some more questions. చూడండి, ఇక్కడ వర్క్ ఇన్ pairs అంటే రోల్ ప్లే అనమాట. అంటే కాన్వర్జేషన్. ఇక్కడ చూడండి, వాట్ డూ యూ డూ దిస్ ఈవినింగ్ అని అబ్బాయి అడుగుతుంటే అమ్మాయి ఏం చెప్తుంది? ఐ మే వాచ్ టీవీ. నేను టీవీ చూడొచ్చు. అంటే దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ వాచింగ్ టీవీ. టీవీ చూడవచ్చు అంటే ఇది డెఫినెట్ కాదు, ఒక పాసిబుల్ ఉంటే చూడొచ్చు అని. నెక్స్ట్ నెంబర్ 2 చూడండి. విచ్ కలర్ డ్రెస్ డూ యూ వేర్ టుమారో. రేపు ఏ కలర్ డ్రెస్ నువ్వు వేసుకుంటావు అంటే ఐ మే వేర్ ఎల్లో డ్రెస్ అని చెప్పచ్చు, ఐ మే వేర్ బ్లాక్ డ్రెస్ అని చెప్పచ్చు, ఎలాగైనా చెప్పచ్చు. దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ వేరింగ్ డ్రెస్. ఐ ఫార్గాట్ మై బ్యాగ్. నేను బ్యాగ్ మర్చిపోయాను. కెన్ యూ గెస్ వేర్ ఇట్ మే బీ. నా బ్యాగ్ ఎక్కడుందో చెప్పగలవా? ఇట్ మే బీ ఇన్ యువర్ హౌస్. అది మీ ఇంట్లో ఉండవచ్చు, ఉండకుండా పోవచ్చు. వెన్ విల్ ద ఇంగ్లీష్ టెస్ట్ బీ. చూడండి, వెన్ విల్ ద ఇంగ్లీష్ టెస్ట్ బీ. ఇంగ్లీష్ టెస్ట్ ఎప్పుడు ఉండొచ్చు? వెన్ విల్ బీ
ఇంగ్లీష్ టెస్ట్. వెన్ విల్ ద ఇంగ్లీష్ టెస్ట్ బీ? ఇంగ్లీష్ టెస్ట్ ఎప్పుడు ఉండొచ్చు అంటే ద ఇంగ్లీష్ టెస్ట్ మే బీ ఆన్ ఫ్రైడే ఉండవచ్చు అని రాసుకోవచ్చు. వెన్ విల్ యువర్ ఫాదర్ అరైవ్? మీ నాన్న ఎప్పుడు వస్తాడు? మై ఫాదర్ మే అరైవ్ నెక్స్ట్ మంత్ ఆర్ నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ డే అని ఏదైనా చెప్పచ్చు. సరేనా?